ఆదికాండము 29వ అధ్యాయము. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూతవేసి ఉండెను. అక్కడికి మందలన్నీయు కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడ వారని అడుగగా, వారు, మేము హారాను వారమనిరి. అతడు, నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడుగగా, వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా, వారు క్షేమముగానే ఉన్నాడు. ఇదిగో, అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు, ఇదిగో, ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా, వారు, మందలన్నీయు పోగు కాకమునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిది. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తుకొని పోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను. అప్పుడు లాబాను, నిజంగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. అతడు 1 దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధుడవైనందున ఊరకియే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబును అడిగాను. లాబానికి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దవాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది. రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. అందుకు లాబాను, ఆమె అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనక నేను నా భార్య యొద్దకు పోనట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడగగా, లాబాను ఆ స్థలములోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా, యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనెను. అందుకు లాబాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని ఇచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము. నీవొక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడలా అందుకై ఆమెను కూడా నీకిచ్చేదమని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భారీగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. రాహేలు గుడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమార్నికని, యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెన్మిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమార్నికని, నేను ద్వేషించబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతనికి కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమార్నికని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమార్నికని, ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను.